అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. తీర్పు గురించి మనం నేర్చుకుంటున్నాం. నరకం ఉంది, పరలోకం ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం, కయ్యనుతో దేవుడు తీర్పు అనేది ఆరంభించాడు. మత్తయి సువార్తలో కూడా ఆయన తీర్పు గురించి ప్రభువారు మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు 3 గ్రంథాలు మనకి మాట్లాడుతున్నాయి. ఒకటి ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం, 2 మధ్య గ్రంథం మత్తయి సువార్త ద్వారాగా దేవుడు తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు ఈ విధంగా చెప్తున్నారు. హేబేలు రక్తం మొదలుకొని జకర్యా, అంతిప అనే ఈ 3 గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే మొట్టమొదట హేబేలు హతసాక్షిగా గావించబడ్డాడు. తర్వాత చాలామంది హతసాక్షులు అయ్యారు. కానీ ఇక్కడ జకర్యా గురించి ప్రభువారు మాట్లాడుతున్నారు. అలాగే ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి అంతిపను గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం ఆరంభమైన ఈ తీర్పు ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనంతో అది ముగింపు దశకు చేరుకుంది. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, మరియు గొప్పవారు ఏమి కొద్దివారు ఏమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటూ చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రంలో తనలో ఉన్న మృతులను అప్పగించాను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ప్రతివాడు అంటే అందులో మీరు ఉన్నారు, తప్పుపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఉన్నారంటే పరిశుద్ధులు కాదు. ఇందులోకి వెళ్లకుండా చూసుకోండి. ఇది ధవల సింహాసనం. బైబిల్లో మనకి 3 రకాల తీర్పులు మనకు కనబడతాయి. అంటే మనుషుల్లో ఒకటి క్రైస్తువును నమ్మి వదిలేసి రెండొంత నరకానికి వెళ్ళిన క్రైస్తవుల తీర్పు. ఇక చివరిలో అన్యులతో కలిసిపోయిన క్రైస్తవులు అన్యుల్లోంచి మరణానికి పాతాళానికి వెళ్ళే తీర్పు. అంటే వీళ్ళు పరిశుద్ధులుగానే బయలుదేరారు, కానీ నిలబడలేకపోయారు. మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయారు. పాత సీసాలు, ఆ స్మోకింగు, డ్రింకింగు, అబద్ధాలు, కోపాలు వగేరా ఈ లోక వ్యసనాల్లో పడిపోయిన వాళ్ళందరూ ధవల సింహాసనం తీర్పులో ఉంటారు. ధవల సింహాసనం తీర్పు ఎవరికి? సైతాన్ అనుచరులకి, సైతాన్ ఫాలో చేసిన వాళ్ళకి, విగ్రహార్థికులు, దొంగలు, వ్యభిచారులు, మాంత్రికులు, శకునిగాళ్ళు, భూత వైద్యులు, అబద్ధికులు, వేషధారులు, సినెక్టులు, కళాకారులు, వీళ్ళు వాళ్ళు మొత్తం చెత్త అంతా అందులో ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా పరిశుద్ధులు వెళ్ళిపోవచ్చా అంటే ఇందులో కొంతమంది పరిశుద్ధులు కూడా వెళ్ళిపోతారు, పాపులుగా మారిపోతారు. పాపం మానలేని కన్నులు, పాపం విడిచిపెట్టలేని సీసాలు, పాపాన్ని వదలలేని స్మోకింగ్స్, జోజం, వీళ్ళందరూ కూడా ధవల సింహాసనం దగ్గర చేర్చబడతారు. వాళ్ళ గ్రంథాలు వాళ్ళకి ఇవ్వబడతాయి. వాళ్ళ గ్రంథాలు వాళ్ళే చూసుకుంటే సినిమాలాగా ఆ బుక్లు అన్నీ కనబడతాయి. ఇప్పుడు దాకా మీరు సినిమాలు చూశారు, ఎల్ఈడిలో సీరియల్ చూశారు కదా. తీర్పులో మీరు చేసిన వ్యాసాలే మీకు చూపిస్తాయి. మీరు మాట్లాడిన మాటలు, మీరు వేసిన వ్యాసాలు, మీరు వేసిన మోసాలు, నువ్వు రహస్యంగా త్రాగిన త్రాగుడు, సీసాలు నీ మీద నేరస్థాపన చేస్తాయి. ఆ సీసాలు నీతో మాట్లాడతాయి.
నువ్వు స్మోకింగ్ చేసావు కదా, సిగరెట్లు కూడా నీ మీద నేరస్థాపన చేస్తాయి. ఈ బుద్ధి లేని మానవుడు నన్ను తాగాడండి, వీడు మనిషి అండి. నువ్వు ఏం తాగావు? స్మోకింగ్ చేసావు. సిగరెట్ నీ మీద సాక్ష్యం చెప్తుంది, చుట్టలు నీ మీద సాక్ష్యం చెప్తాయి. బ్రాందీ సీసాలు, వైన్ సీసాలు, జిన్ సీసాలు, బీర్ సీసాలు నీ మీద సాక్ష్యం చెప్తాయి. నువ్వు చేసిన రహస్య ప్రతి పాపం వెలుగులోకి వస్తుంది. మర్చిపోకు, నిన్ను ఏ పాపం విడిచిపెట్టదు. ఏ పాపం అంటే ఏ పాపం విడిచిపెట్టదు. అన్ని పాపాలు ఒకసారి నీ మీద దాడి చేస్తాయి. నువ్వు ఈ చేతులతో చూసి అసహించుకుంటావు, ఛీ అనుకుంటావు. చేతులు కూడా నవ్వుతాయి నేను చూసి, బుద్ధి లేదు నీకు అని చెయ్యి కూడా నీతో మాట్లాడుతుంది. కాబట్టి రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడ నేరకపోదు అని ప్రభువారు చెప్పారు. ప్రతి రహస్యం కూడా బట్టబయలు అవుతుంది. అప్పుడు నీ మీద నీకే అసహ్యం కలుగుతుంది. నీకు నువ్వుగా నరకానికి వెళ్ళిపోతావు. నీకు నువ్వుగా ఏడుస్తూ ఉంటావు. ఛీ, ఇలాంటి ఎందుకు బ్రతికే నేను అనుకుంటావు. దీని అంతటి కారణం ఎవరో తెలుసా? సాతాను నిన్ను దేవుడి నుంచి వేరు చేయాలని, నీ తండ్రి నుంచి నిన్ను ఎడబాటు చేయాలని సాతాను నిన్ను వెంటాడుతూ ఉన్నాడు. వాడి నుంచి నువ్వు విడుదల పొందాలంటే సమాజంగా కూడటం మానవద్దు. హెచ్చరించట్లోనూ సమాజంలో కూడుట్లోనూ ఆ సభలో ఉన్నానుకో నీకు హెచ్చరిక వస్తుంది. ఇది ఎబ్రిల్ రాసిన పత్రిక 12 అధ్యాయంలో ఉంటుంది, 11 అధ్యాయంలో ఉంటుంది. సమాజంగా కూడటం మానవద్దు అనే మాట. అందులో నీకేముంటాయి? ఏం దొరుకుతాయి? హెచ్చరికలు దొరుకుతాయి. అందులో ఏముంటుంది? నీకు కావాల్సిన మంచి మాటలు నీకు దొరుకుతాయి. ఎందుకంటే ఆ మాటలు జీవపు ఊటలు. కాబట్టి నీకు హెబ్రీ గ్రంథంలోని చాలా అద్భుతమైన మాటలు నీకు లభిస్తాయి. అదేంటంటే ఇక్కడ హెబ్రీ 12 అధ్యాయం 25 వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకుపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న దానిని విసర్జించే మనము తప్పించుకొని పోవుట మరి నిత్యము కదా. ఇక్కడ బుద్ధి చెప్తే అక్కడ తప్పించుకుంటావు. ఇక్కడ నీకు బుద్ధి చెప్పలేదనుకో, నువ్వు వినలేదనుకో, బుద్ధి చెప్తారు, నువ్వు వినవు. నేను గుడికి రానండి, నాకు ప్రభు అవసరం లేదు అంటావు. అక్కడ పట్టబడతావు. ఇక్కడ లోపడితే అక్కడ జీవంలో ప్రవేశిస్తావు. ఇక్కడ తిరగబడితే అక్కడ మృతుల లోకంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి బుద్ధి చెప్పేవాళ్ళు చాలా అవసరం. అందుకని ఏమన్నాడంటే, అందుకనే 12 అధ్యాయం 6వ వచనంలో, ఆయనని గద్దించినప్పుడు విసుకకుము, ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమార్ని దండించును. గమనించారా? కాబట్టి ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు. ఏమనంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. ఏమనుసరించాలి? మీ ముందు కరెక్ట్గా నడుతున్న వాళ్ళని అనుసరించు. ఉపవాసం ఉంటున్నారు, సమయానికి అసలు పరుగులు ఎత్తుతున్నారు, వాళ్ళు అనుసరించు. వాళ్ళు అనుసరిస్తే నీ మీద నుంచి ఏం తప్పిపోతుంది? శిక్ష నుంచి నువ్వు తప్పించుకుంటావు. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోంచి ఆది కాండంలోంచి మనం 3 వ్యక్తులను ధ్యానం చేసుకుంటాం. ఇందులోంచి మనము ఇలా తప్పించుకుంటూ వస్తే యేసు ప్రభువు వారు ఒక జరిగిన సంఘటన చెప్పారు. అది లోక సువార్త 16 అధ్యాయం 19 వచనం. ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు క్రైస్తవుడే, తిన్నాడు, త్రాగాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. లాజరు శ్రమించాడు, కుక్కలు కూడా వచ్చే చేసే కురుపులు నాకాయి. ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహ్మణ ప్రదేశానికి వెళ్ళాడు. పరలోకంలో చాలా కేటగిరీలు ఉంటాయి. అబ్రహాంకి దాతృత్వం ఉంది, పెట్టే గుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది, విశ్వాసం ఉంది, దీనులకు సహాయం చేస్తాడు, లేని వాళ్ళకి పెడతాడు, ఆదరిస్తాడు. అబ్రహాంకి మంచి మనసు, అందరినీ సమానంగా చూసే తత్వం ఉంది, అతనిలో గర్వం లేదు, విశ్వాసం ఉంది. కానీ ఈ లాజరు అబ్రహాం దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? అబ్రహాంకున్న దయాగుణం లాజర్కే ఉంది. లాజర్కున్న గుణము, అబ్రహాంకున్న గుణము, యేసుక్రీస్తులో ఉన్న గుణాలు క్రీస్తు పూర్వమే వాళ్ళు ధరించారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని అభినందిస్తూ ఉన్నాడు, ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇతరులకు ధర్మం చేయి మర్చిపోకుడి అనే మాట మనకి హెబ్రీ 13వ అధ్యాయంలో ఉంటుంది. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి,
ఆతిథ్యం చేయ మరొకడి దానివల్ల కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. అందుకని కష్టంలో అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ఉపకారం ధర్మం చేయడం మర్చిపోవద్దు. ఇవి నేను ఎక్కడ తీసుకెళ్తాయి? ర్యాప్చర్ తీసుకెళ్తాయి, ఎత్తబడే గుంపులో ఉంచుతాయి. నిన్ను పరిశుద్ధుల పట్టణంలోకి యేసుప్రభు రెండో రాకడికి ఎత్తబడే గుంపులో ఉంచుతాయి. దేవుని స్తోత్రం. అంటే ఎత్తబడే గుంపులో ఉండాలంటే నువ్వు ఎక్కడికి రావాలి అని అంటే అన్యాయస్తుల గుంపులోంచి పరిశుద్ధుల గుంపులోకి రావాలి. ఈ పరిశుద్ధుల గుంపులోకి వచ్చినప్పుడు నువ్వేం పొందుతావు? నీ మనసులో ఒక రకమైన ఆశ, నేను కూడా వీరికిలాగే ఉండాలి, ఈ పరిశుద్ధులాగా ఉండాలి, నేను కూడా వీరికిలాగా కష్టపడాలి, నేను కూడా వీరికిలాగే ఇవ్వాలి, నేను కూడా పరిచయం చేయాలి, నేను కూడా స్వార్థ చేయాలి. యేసు ప్రభు బాటలో ఉన్న ఒక గొప్పతనాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. ఏంటి ఆ గొప్పతనము అని అంటే మార్కు సువార్తలో యేసు ప్రభు యొక్క జీవిత విధానం చాలా చక్కగా రాయబడింది. యేసు ప్రభు ఆరంభ దినంలోనే మొదటి అధ్యాయంలో ఆయన ఏం చేశారో చూడండి. యేసు ప్రభువులో మనము ఏం చెయ్యాలో ఇక్కడ రాయబడి ఉంది. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయలోనికి వచ్చాను. ఇప్పుడు యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పట్టబడ్డాడు, చంపేశారు. చంపేసిన తర్వాత ఆయన తిరిగి బ్రతికాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, నేను నా తండ్రి పని మీద వచ్చాను, నా తండ్రి పని సంపూర్తి చేసి తిరిగి లేచాను అని చెప్తున్నాడు. అంటే యేసుప్రభు ఎంచుకున్న మార్గం ఏంటంటే సువార్త ప్రకటించాడు. ఇప్పుడు దమస్కు మార్గంలో సౌలు పౌలుగా మారాడు. యేసును చూశాడు. అతను ఏం చేశాడంటే ఇదే వాక్యాన్ని అనుసరించాడు. అంటే యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు కాబట్టి ఇప్పుడు ఈయన శిలువను గురించిన వార్త ప్రకటిస్తున్నాడు. యేసు చెప్పింది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని. ఇప్పుడు పౌలు గారు ఏం ప్రకటిస్తున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తు నీ పాపముల కొరకు నా పాపములకు మరణించి తిరిగి లేచాడు, ఆయన విశ్వాసం ఉంచితే నీ పాపం నుంచి, నరకం నుంచి, తీర్పు నుంచి తప్పించుకొని పరలోకానికి వెళ్తాం అంటున్నాడు. ఇప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే మనం గుడిలోకి వెళ్తాం, వాకింగ్ చెప్తాం, వచ్చి ఇంటికి వచ్చి పడుకుంటాం. మనకి గుడి బడి, సేవకుకి గుడి బడి, చర్చిలోకి వెళ్ళే వాళ్ళకి గుడి, ఆ తర్వాత కూలి పని లేదా ఆఫీస్ పని. ఏమండి మరి సువార్త ఎప్పుడు చెప్తావు? విశ్వాసులు సువార్త చెప్పాలి, దైవజనులు సువార్త చెప్పాలి. ఈ సువార్త వల్ల నువ్వేం చేయబడతావు? ర్యాప్చర్, ఎత్తబడతావు. యేసుక్రీస్తు ఎత్తబడింది ఎప్పుడో తెలుసా? సువార్త ప్రకటిస్తున్నప్పుడే ఆయన ఎత్తబడ్డాడు, చంపబడ్డాడు. చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. ఇదిగో నేను సదాకాలం మీతో ఉన్నాను, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్న మాట ఇంకా చాలామంది సేవకులు నెరవేరలేదు. సర్వసృష్టికి వెళ్ళండి అంటే యూట్యూబ్కి వెళ్ళమంటున్నాడు, లైవ్కి వెళ్ళమంటున్నాడు, బుక్స్ రాయమంటున్నాడు. చాలామంది బుక్స్ రాయరు, లైవ్కి వెళ్ళరు, అదేదో పాపంగా భావిస్తారు. సర్వసృష్టికి వెళ్ళవండి, మా ఇల్లే. ఏమండి మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు చెప్పినట్లు ప్రయాణం చేశాడు. హారాన్లో లేడు. హారాన్లోంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కనానుకు వెళ్ళాడు. అక్కడి నుంచి హాయికి వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేశాడు, ఈజిప్ట్కి వచ్చాడు. అబ్రహాం జీవితం అంతా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అంటే హాయి అనగా సుఖం. ఈనాడు విశ్వాసులు సేవకులు హాయిలో ఉండిపోయారు. హాయి అనగా గుడికి వెళ్తారు, పనిలోకి వెళ్తారు, పని అయిపోయాక గుడికి వెళ్తారు, ఇంటికి వస్తారు. ఇల్లు, గుడి, పని, ఇంకా రెండో పని లేదు. వీళ్ళందరూ ఎవరంటే హాయిలో ఉన్నారనమాట విశ్వాసులు. సేవకులు మీరు హాయిలో ఉన్నారా? ఒక బుక్ రాలేదంటే నువ్వు హాయిలో ఉన్నానమాట, సుఖపడుతున్నావని. రోడ్డు మీదకి వెళ్ళి సువార్త ప్రకటించలేదు, హాయిలో ఉన్నావన్నమాట. సువార్త రాయలేదు, హాయిలో ఉన్నావన్నమాట. యూట్యూబ్కి వచ్చి వాకింగ్ చెప్పలేదు, హాయిలో ఉన్నావన్నమాట. హాయ్ అంటే సుఖం. హాయ్ అంటే ఈ లోక వ్యవహారాలు, తినడం పడుకోవడం, గుడి బడి, గుడి కూలి పని, ఆఫీస్ పని, అంతే. కాబట్టి వీళ్ళు భ్రష్టు గుంపుకి చేరిపోతారు. ఏ దైవజనుడు అయినా, ఏ విశ్వాస అయినా గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి పడుకొని మళ్ళీ ఇంట్లోంచి వాళ్ళ కుటుంబం చూసుకొని మళ్ళీ గుడికి వెళ్తారు.
దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడూ హాయిలోనే ఉన్నావని అర్థం. అబ్రహాం ఒక హాయిలో లేడు. అబ్రహాం ఆరాన్ నుంచి బయలుదేరాడు, కనానుకు బయలుదేరాడు. కనాన్ నుంచి హాయికి షిఫ్ట్ అయ్యాడు. అక్కడి నుంచి ఐగుప్తు షిఫ్ట్ అయ్యాడు. అక్కడి నుంచి వేరు ప్రాంతాలకు వెళ్తూ బలిపీఠం కట్టుకుంటూ బావిలు తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. బావిలు తవ్వాడు, నీరు వచ్చింది. బలిపీఠం కట్టాడు, ఆరాధన చేశాడు. అతను వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఎవరైనా వెళ్ళి చూస్తే ఇక్కడ ఈ బలిపీఠం ఉందంటే ఖచ్చితంగా అబ్రహాం వచ్చాడని నిర్ధారణ చేసేవారు. మరి మీరు ఏ ఊరు వెళ్ళారు? నేను ఇండియా అంతా రౌండప్ చేశాను, అన్ని ఊర్లకి వెళ్ళాను. నా పత్రికలు, నేను రాసిన పత్రికలు నన్ను అనేక దేశాలు పిలుస్తున్నాయి. అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా, యూకే, ఎన్నో ప్రదేశాలు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు? నేను రాసిన బుక్ల వల్ల, లైవ్ వల్ల, ఇలా చెప్పడం, యూట్యూబ్ వల్ల ప్రపంచంలో తెలిసిపోయింది నేను. మీరు ఎప్పుడైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు బ్రదర్ ఎస్ఎస్ బాబు. బ్రదర్ ఎస్ఎస్ బాబు అనే ఛానల్ ఒకసారి మీరు వాయిస్లో అనండి. మీ సెల్ ఓపెన్ చేసి బ్రదర్ ఎస్ఎస్ బాబు అనండి చాలు. ఎన్ని మెసేజ్లు వస్తాయి మీకు. నా మెసేజ్లు తెలుగు, హిందీలో వస్తాయి. వాక్యం చెబుతుంది, అగర్ తుమ్ अदालत से बचने का कोशिश करो, अदालत बहुत खतरा है, अधोलोक नर्क बहुत खतरा है, इस खतरे से तुम बचने का एक ही रास्ता है, मसीह के नाम पे विश्वास रखो. अपना पाप को कबूल करने से, क्षमा मांगने से तुरंत तुम पाप से छुटकारा मिलेंगे. तुरंत तेरा जीवन में शांति मिलेंगे. तुम्हारा जीवन में पाप छुपा हुआ, अंधकार बसा हुआ, अंधकार से, पाप से छुटकारा मिलने के लिए मसीह का पास आओ. तुम आपको कबूल कर छोड़ो. अगर नहीं छोड़ेगा तुम पाप में, तुम दूसरा अंधकार में, मरण में तुम मर जाओगे. दूसरा मौत है तुम्हारे लिए इंतजार में. मौत का छाया तुम्हारा सामने है. मौत कहती है, अरे बेटे आ जाओ, मेरा बेटा आ जाओ. मौत कहती है, ये पाप का अंधकार है. ये पाप तुम्हारे दिल में. पाप का मतलब आप पहचानते हैं? गुस्सा. पाप का मतलब दारू. पाप का मतलब सिगरेट पीना. पाप का मतलब झूठ बोलना. पाप का मतलब धीरे से मंदिर जाओ, मंदिर भी छोड़ दो, प्रार्थना करना छोड़ दो. ये पाप का अंधकार का चाल तेरा मन में छुपा है. उससे छुटकारा मिलने के लिए यीशु मसीह का रास्ता का बिना तुम बच ना पाओगे. बचने का एक ही तरीका, एक ही रास्ता है, यीशु मसीह के ऊपर तुम अपना पाप को कबूल कर. तुम्हारा पाप से छुड़ाने वाला इस दुनिया में कोई नहीं है. पुण्य करने से क्षमा नहीं मिलेंगे, धर्म करने से क्षमा नहीं मिलेंगे. यीशु मसीह को मान के तुम अपना पाप क्षमा मांगने के बाद, तुमको छुटकारा मिलने के बाद धर्म कर. गरीबों को पैसा बांटो, अनपढ़े लोगों को, गरीबों को सहायता करो. तुम्हारे पास जितना भी धन दौलत है बेच दो, बांट दो, धर्म कर. रैप्चर में तेरा आसमान में पहुंचने के लिए तुम्हें శక్తి మిలేగా. నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో యేసు ప్రభు దగ్గర, నీ తప్పులు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే నీ మనసును మార్చుకుంటావో, రోమాలో ఉన్న 2:16 ప్రకారంగా, రోమా 14 అధ్యాయంలో ఉన్నదే ఒక అద్భుతమైన మాట. రోమా 14 అధ్యాయం 10 అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరు నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుత్తము. ఎందుకనగా తాను జరిగించిన ప్రతి క్రియలు చెప్పున, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, నీ దేహంతో చేసిన ప్రతి దానికి తీర్పు ఉంది. నువ్వు చేసిన పొరపాట్ల చిన్నది కూడా, ఇసుకరైనది కూడా మరవబడదు. అన్నీ నీ ముందుకు వస్తాయి. నువ్వు కోపడ్డావు, రహస్యంగా తలంచావు, నిద్రపోతూ తలంచావు, అవి కూడా బయటకు వస్తాయి. నువ్వు ఎవరి మీద అయితే రహస్యంగా తప్పుగా మాట్లాడావు, అవి బయటకు వస్తాయి. నువ్వు నీ మనసులో ఎవరినైతే శపించావు, అవి బయటకు వస్తాయి. ఎవరినైతే నిందించావు, అవి బయటకు వస్తాయి.
నీ అల్లుని తిట్టావు, అవి బయటకు వస్తాయి, అవి నీ మీద నేరస్థాపన చేస్తాయి. కాబట్టి ఎవరిని నిందించుకో, నీ మనసులో కూడా నిందించుకో. నువ్వు ప్రశాంతంగా పడుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, ప్రశాంతంగా పడుకో, దేవుడిని దర్శిస్తాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీకు ఒక మాట చెప్తున్నాను. రోమా 14:4 పరుని సేవకునిగా తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? 12వ వచనంలో మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. हिसाब चुकाना है, एक दिन है परमेश्वर का सामने हिसाब किताब खोलने के बाद हिसाब चुकाना पड़ेगा. तुम बच नहीं पाओगे कहीं भी. పారిపోవాలనుకుంటా కానీ పారిపోవడానికి ఎందుకంటే దేవదూతల హస్తం ఇలాగంటే చాలు, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఆ చెయ్యి ఎలాగొచ్చి ఇలా పట్టుకుంటా. నువ్వు 10 కిలోమీటర్లు పరిగెట్టి వెళ్ళిపోయావు అనుకో, దేవదూత రెక్క ఎంత పెద్ద ఉండో తెలుసా? ఈ చివరి చివరి దాకా ఉంటుంది. కాబట్టి క్రీస్తుకి నీ హృదయాన్ని సమర్పించుకో. దేవుడు తీర్పు నుంచి నేను తప్పించును గాక, రక్షణతో నేను నింపును గాక. పరిశుద్ధులు ఈ వాక్యమైన బిడ్డలు దీవించండి, ప్రతి అడ్డు ఆటకం తొలగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, ఎవరు నాకు లేకున్నా బంధమై మిగిలావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ వరమో ఈ బంధము నా యేసయ్యా, తాళలేను ఈ ప్రేమను. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను
నా ప్రాణమా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ధ్యాస నాపై యేసయ్యా. ఏ ఫలమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ వరమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను.